మోదీ చంద్రబాబు నాయుడు కార్మిక ఆర్థిక వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభ పోరాటానికి సన్నద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఎస్టీయూ కార్యాలయంలో జరిగింది. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కార్మిక ఆర్థిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గానికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. దీనిపై తిరుపతిలో మహానగరంలో ఏప్రిల్ 26 నుంచి 29 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలో రాష్ట్రంలోని యావత్తు కార్మిక వర్గం చర్చించి మోదీ చంద్రబాబు నాయుడు కార్మిక ఆర్థిక వ్యతిరేక విధానాలపై పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీ ప్రభుత్వం కార్మికులకు ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మిక వర్గం పోరాటం చేసిన ఫలితం సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను తుంగలో తొక్కి కార్మిక వర్గానికి నష్టం చేస్తోందని విమర్శించారు. గతంలో ఉన్న ప్రధాన మంత్రులు ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టడానికి దుయ్యబట్టారని అన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోదండయ్య, విజయ్ కుమార్, రఘు, గజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి పెరిమియర్ వర్క్ లో నిరంతరం కొనసాగేటటువంటి వర్క్స్ లో సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి సమాన పనికి సమాన వేతనం లేకుండా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రము దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు పరచకుండా కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ముద్దు పేర్లతో స్కీమ్ వర్కర్లుగా అదే పద్ధతిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని ఏర్పాటు చేసి సాధించాలని జీతాలు ఇస్తా ఉన్నారు. కనీస వేతనాలు లేవు. కేంద్రం చెప్తా ఉన్నది 26,000 రూపాయల కుటుంబం బతకాలంటే అవసరం అని చెప్తా ఉన్నది. కానీ ఇచ్చేది మాత్రం 10,000, 12,000, 14,000, 15,000 ఇచ్చి చేతులు జరుపుకుంటా ఉన్నారు. కాబట్టి సర్వోన్నత న్యాయస్థానం చెప్పినప్పుడు సమాన పనికి సమాన వేతనం అమలు పరచాలా, కనీస వేతనాలు అమలు పరచాలా, ఎంటీఎస్ ను మినిమం టైం స్కేల్ ను అమలు పరచాలా. అదే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అనేక జిల్లాల అనేక రాష్ట్రాల హైకోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా, వారి పనిని బట్టి జీతం ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి మాత్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడడం లేదు. ఈ విధమైనటువంటి పద్ధతిలో